వ్యూవర్స్, ఇవాళ నేను సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ మనకి నచ్చిన వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టుకోవాలి. అలాగే ఒక చిన్న గ్లాసు నేను కందిపప్పు ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకున్నా, కొత్తిమీర కూడా పక్కన పెట్టుకున్నా. ఇలా ఒక బౌల్ తీసుకొని నేను చూపించిన విధంగా మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. సో నాకు నచ్చిన వెజిటేబుల్స్ నేను యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ మునక్కాయలు వేసాను, దాని తర్వాత దోసకాయలు వేసాను ఫ్రెండ్స్. దాని తర్వాత క్యారెట్ వేసాను. క్యారెట్ ఐస్కి చాలా మంచిది కదా, సో కొంతమంది రాగా తినడానికి ఇష్టపడరు, సో అలా కూడా తినొచ్చు సాంబార్లో వేసుకొని. ఇందులోనే నేను బెండకాయలు, ఉల్లిగడ్డలు వేసుకున్నా. అలానే టమాటాలు కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా నేను చూపించిన విధంగా అన్ని వెజిటేబుల్స్ ఒక బొగాన్లో మంచిగా వేసుకోవాలి. నేను 5 to 6 పచ్చిమిర్చి స్లైసెస్ కట్ చేసుకొని వేసుకున్నాను. ఇందులోనే నేను వంకాయలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో చింతపండు, కందిపప్పు నేను బాగా రుబ్బుకొని ఇలా వాటర్ చేసుకొని అదే వాటర్ అందులో పోస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా పోసాక తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకొని బాగా మరగనివ్వాలి ఫ్రెండ్స్. అన్ని వెజిటేబుల్స్ బాగా కుక్ అవ్వాలన్నమాట. సో ఇందులోనే నేను టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో నేను రాక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సో సాంబారు, పప్పు చారులు, ఇట్లా ఏదైనా చారులలోకి రాక్ సాల్ట్ యూస్ చేస్తే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ టేస్ట్. సో నేను అది యూస్ చేస్తున్నాను. ఇది నా సీక్రెట్ మంత్ర అన్నమాట. సో కొంచెం జీలకర్ర, ఒక వెల్లుల్లి తీసుకొని బాగా దంచి పక్కన పెట్టుకోవాలన్నమాట. సో ఇదే నా సాంబార్కి అసలైన సీక్రెట్. సో ఇందులోనే సాంబార్ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో సాంబార్ మసాలా యాడ్ చేసుకున్నాక బాగా మరగనివ్వాలన్నమాట. సో ఈలోపు మనము పోపు వేసుకుందాం. ఫస్ట్ మెంతులు వేసుకొని, దాని తర్వాత ధనియాలు వేసుకొని, దాని తర్వాత 4 to 5 మిరియాలు కూడా వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అందులోనే ఆవాలు, జీలకర్ర, మనకి నచ్చిన పోపులు వేసుకోవచ్చు అనమాట. సో నేను సింపుల్గా ఇవి వేసుకుంటున్నా. అలాగే నేను దంచి పెట్టుకున్న సీక్రెట్ మంత్ర ఉంది కదా, ఇది జీలకర్ర, వెల్లుల్లి, అది కూడా యాడ్ చేసుకోవాలి. అందులోనే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇందులోనే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదంతా బాగా వేగుతున్నాక ఇందులోనే మనము ఆనియన్ కూడా యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట. సో ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్ బాగా బ్రౌనిష్ కలర్ వచ్చాక కొంచెం ఇంగువ కూడా యాడ్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కొంచెం పించ్ ఆఫ్ ఇంగువ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. సో బాగా మరిగాక ఈ పోపుని సాంబార్లో వేసేసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా. సో కొంచెం సాంబార్ టేస్టీగా ఉండడానికి నేను బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను. సో ఫైనల్గా కొత్తిమీరతో టచ్ అప్ ఇస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ like my videos. Bye everybody.